ముఖ్యమంత్రి రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను పొలిమేర దాటనివ్వమని రేవంత్ వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు. తనను పొలిమేర దాటకుండా ఆపేవాడు ఇంకా ఎవ్వరూ పుట్టలేదని అన్నారు. తాను రేవంత్ లా పార్టీ మారిన వ్యక్తిని కాదని, తాటాకు చప్పుళ్లకు భయపడే కేసీఆర్ ను అంతకన్నా కాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కు ముసల్ల పండగ ముందుందని, ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని కామెంట్ చేశారు. నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నన్ను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి తల ఒగ్గరు, ఎవరికి వెనకడుగు వేయం. మేము ఆయన అర్థం చేసుకోవాలి. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసి పెట్టుకోవాలి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద సున్నా గుండు సున్నాలు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. 2.5 సంవత్సరాలైంది మీరు ముఖ్యమంత్రి అయి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఉద్యోగ భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మహిళలకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? రైతులకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? దళితుల కుటుంబానికి 12 లక్షలు ఎక్కడ పోయినాయి? బీసీలకు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? లెక్కలు చెప్పాలి ఇవన్నీ. మేమే దళితులు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, బీసీలు వచ్చి 1,00,000 కోట్లకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము. ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను.